మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మనల్ని క్షేమముగా మరి ఒక నెలలోకి ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ నెలలో మొట్టమొదటి రోజున దేవుడు మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని రోజులు దేవుని దగ్గర నీకు సమాధానం లేకుండా, సంఘములో నీకు సమాధానం లేకుండా, కుటుంబంలో నీకు సమాధానం లేకోకుండా జీవించిన కాలం ముగిసింది. ఎందుకంటే దేవుడు నీకు ఏక మనస్సుని ఇవ్వబోతున్నాడు. దాని ద్వారా దేవునితో సమాధానం దొరుకుతుంది, సంఘముతో సమాధానం దొరుకుతుంది, కుటుంబముతో సమాధానం దొరుకుతుంది. అందులోనే భాగముగా ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉన్న నీవు, కుటుంబానికి దూరంగా ఉన్న నీవు, సంఘానికి దూరంగా ఉన్న నీవు దేవునికి దగ్గర అవ్వబోతున్నావు. ఎలాగంటే దేవుడు నీకు నూతన ఆత్మను ఇవ్వడము ద్వారా దేవునికి దగ్గర అవ్వబోతున్నావు, సంఘానికి దగ్గర అవ్వబోతున్నావు, కుటుంబానికి దగ్గర అవ్వబోతున్నావు. ఎలానో తెలుసా? ఏక మనసు ద్వారా, నూతన ఆత్మ ద్వారా. దేవుడు ఈ గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఈ నెలలో చేయునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, నీ దగ్గర సమాధానం లేని రోజులు, సంఘము దగ్గర సమాధానం లేని రోజులు, కుటుంబం దగ్గర సమాధానం లేని రోజులు ప్రభువా. కానీ నీవిచ్చే ఏక మనస్సు ద్వారా ఆ సమాధానమును పొందుకునే బిడ్డగా నన్ను ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఇలాగ ఎవరైతే మొరపెడుతున్నారో వారినందరికీ ఏక మనసునిచ్చి నూతన ఆత్మను పుట్టించి వారికి నీకు దగ్గరయ్యే అవకాశం, సంఘానికి దగ్గర అయ్యే అవకాశం, కుటుంబానికి దగ్గర అయ్యే అవకాశం ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.